డిజిటల్ లాజిక్ డిజైన్ త్రూ వెరీలాగ్ హెచ్డిఎల్. ఎంతమంది రిపీటెడ్గా మెసేజ్లు కాల్స్ అన్నీ చేస్తున్నారు ఈ ఎగ్జామ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని. చేసే ఓపిక కూడా లేదు, బట్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను చేస్తున్నాను. ఓకే, సో వినండి. ఈ ఎగ్జామ్ టఫ్ అని తెలుసు. చాలామంది స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే, నన్ను తిట్టుకోవచ్చు కూడా. ఇప్పుడు టఫ్ అని తెలిసినప్పుడు ముందు కూడా చదువుకోవాలి కదా. ఇప్పుడే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకొని రేపు వెళ్ళి ఎగ్జామ్ రాసి పాస్ అయిపోదాం అనుకోవడం తప్పమ్మా. డిఫికల్ట్ ఉంది అనుకున్నప్పుడు కొంచెం ముందుగా చదువుకోవాలి. ఓకే, అంటే నువ్వు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టలేదు కదా అనొచ్చు. నా మీదే డిపెండెంట్ కాదు కదా. కొన్ని చాప్టర్స్ 1 or 2 చాప్టర్స్ ముందుగానే చదువుకొని ఉంటే ఇప్పుడు రిమైనింగ్ చదువుకోవడానికి ఉపయోగపడతాయి. డిఫికల్ట్ అయినో వెరీలాగ్ హెచ్డిఎల్, కాబట్టి 1 day ముందు చదువుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇలాంటి ఎగ్జామ్స్కి. ఎనీవేస్, బట్ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. 26 మార్క్స్ ఫస్ట్ యూనిట్కి ఉంటుంది, సెకండ్ యూనిట్ 16 మార్క్స్, థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్ 26, ఫిఫ్త్ యూనిట్ 16 మార్క్స్కి వస్తుంది. ఓకే, సో టోటల్గా ఇవి మనకైతే ఇంపార్టెంట్ యూనిట్స్ 26, 16, 26, 16. ఓకే, ఫస్ట్ థర్డ్ ఫోర్త్ యూనిట్స్ 26 మార్క్స్కి వస్తున్నాయి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఎస్ఎస్ చెప్తాను. 1, 2 కాదు, చాలా ఇంపార్టెంట్ ఉంటాయి ఇందులోని. ఏవన్నా రావచ్చు. కొత్త సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేసింది డిప్లొమాలో C23 వాళ్ళతోనే, కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. కొంచెం టైం పడుతుంది చదవడానికి. ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఎందుకంటే మోడలింగ్ రిలేటెడ్గా కాబట్టి అన్నీ కూడా వెరీలాగ్ హెచ్డిఎల్. ఓకే, బిహేవియరల్ మోడలింగ్, డేటా ఫ్లో మోడలింగ్ ఇవన్నీ ఉంటాయి. చాలా నీట్గా ప్రిపేర్ అవ్వాలి. మీరు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఏదైతే చదివారో దాని కంటిన్యూషన్లా ఉంటుంది, కాకపోతే ఇక్కడ ప్రోగ్రామింగ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. VHDLలో ఉంటుంది, వెరీలాగ్ హెచ్డిఎల్లో ఉంటుంది. ఓకే ఓకే దెన్ ఫస్ట్ యూనిట్లో 1.1 చదవండి, చాలా ఇంపార్టెంట్ అది. 1.3 and 1.4 షార్ట్స్కి అడుగుతారు, చాలా ఇంపార్టెంట్, చదువుకోండి. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ 1.12, 1.13, 1.14 చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ 1.19. ఓకే, ఇవి ఎస్సేస్. ఆపరేటర్సు, యారేసు, స్ట్రింగ్సు, తర్వాత డేటా టైప్సు, లెక్సికల్ కన్వెన్షన్స్, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎస్సేస్కి అడుగుతాడు 1.9తో సహా. ఒక లెసన్లోనే ఆల్మోస్ట్ 6 ఎస్సేస్ ఉన్నాయి. అవే ఇంకా చాలా తక్కువ, ఇంకా ఉన్నాయి, బట్ ఇవి మ్యాక్సిమం చదువుకోవడానికి ట్రై చేయండి. ఏం చెప్పాను? ఎస్ఎస్ 1.1, 1.9, 1.12, 1.13, 1.14, 1.19. ఓకే, ఇవి చదువుకోవడానికి ట్రై చేయండి ఎస్ఎస్ కింద. డేటా టైప్స్ చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. అండ్ దెన్ వచ్చేసినప్పటికీ ఏంటి అంటే 1.3, 1.4 VSDLకి వెరీలాగ్ హెచ్డిఎల్కి డిఫరెన్స్ ఏంటి, వెరీలాగ్ హెచ్డిఎల్ యొక్క ఫీచర్స్ ఏంటి అని మీకు అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ దెన్ వచ్చేసినప్పటికీ హైరార్కియల్ మోడలింగ్ అంటే ఏంటి ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ హైరార్కియల్ మోడలింగ్ మీకు డెఫినేషన్స్ అడిగే స్కోప్ ఉంటుంది. ఓకే, తర్వాత ఆపరేటర్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఆపరాండ్ అంటే ఏంటి, చాలా మీకు ఈజీ. డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఆపరాండ్, ఆపరేటర్, తర్వాత మనకి మైక్రో కంట్రోలర్స్ మీకు ఉంది కదా, అందులో కూడా చూసుకొని ఉంటారు కాబట్టి చదువుకోండి. ఓకే, ఇది ఇంపార్టెంట్. 6 ఎస్ఎస్ చెప్పాను, బాగా చదువుకోండి. సెకండ్ యూనిట్ 16 మార్క్స్కే ఉంటుంది, ఎక్కువ ప్రయారిటైజ్ అవసరం లేదు, బట్ ఏదైనా మంచిదే చదువుకోవడానికి కాబట్టి నేను చెప్తున్నాను, చూడండి. ఓకే, 2.7 చూసారా? డిజైన్ సింపుల్ లాజిక్ కాంబినేషనల్ సర్క్యూట్స్ లైక్ యాడర్స్, సపరేటర్స్, మల్టీప్లెక్సర్స్ అండ్ డీమల్టీప్లెక్సర్స్, ఎన్కోడర్స్, డీకోడర్స్, కంపరేటర్స్ అండ్ ALU అండ్ డేటా ఫ్లో అండ్ గేట్ లెవెల్ మోడలింగ్. ఓకే, ఇదే ఎస్సే అడుగుతాడు. ఏదన్నా అడగొచ్చు, ఎన్కోడర్ అడగొచ్చు, డీకోడర్ అడగొచ్చు, మల్టీప్లెక్సర్ అడగొచ్చు, డీమల్టీప్లెక్సర్ అడగొచ్చు, ఓకే, ALU అడగొచ్చు. సో ఇన్ని ఉన్నప్పుడు మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది 1 dayలో చూసుకోండి మీరే. ఓకే, 2.7 చాలా ఇంపార్టెంట్. అందులో కూడా నాకు ఇంపార్టెంట్ చెప్పన్న, డిజైన్ చేయమని అడుగుతారు కదా, అన్ని కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్స్ మేము డిజైన్ చేయలేము, ఏవైనా కొన్ని చెప్పు అంటే నేను మల్టీప్లెక్సర్స్, డీమల్టీప్లెక్సర్స్, ఎన్కోడర్స్, డీకోడర్స్, ALU చాలా ఇంపార్టెంట్. మల్టీప్లెక్సర్, డీమల్టీప్లెక్సర్, ఎన్కోడర్, డీకోడర్ అండ్ ALU, ఈ 5 కూడా బాగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి అని నేను చెప్తా. ఓకే, 16 మార్క్స్కే వస్తుంది. డిజైన్ అని అడుగుతారు గేట్ లెవెల్లో కానీ, లేదంటే డేటా ఫ్లో మోడలింగ్లో కానీ. ఓకే, బాగా ప్రిపేర్ అవ్వండి, డిజైన్ చేయండి. ఓకే, అండ్ సెకండ్ యూనిట్లోనే మీకు డిజైన్ చెప్పాను కదా, 2.7 ఎస్ఏలో డిజైన్ ALU ఆర్ డిజైన్ ఎన్కోడర్ ఆర్ డీకోడర్. ఓకే, ఇలా మీకు అడగవచ్చు. మల్టీప్లెక్సర్స్ ఏవైతే ఉన్నాయో, డీమల్టీప్లెక్సర్స్ 4:1 కానీ 1:4 కానీ మక్స్ అండ్ డీమక్స్ మీకు షార్ట్లో కూడా అడిగే స్కోప్ ఉంటుంది. డిజైన్ చేయమంటారు, నీట్గా డిజైన్ చేయండి. అండ్ స్పెసిఫిక్ డేటా ఫ్లో మోడలింగ్లో అడుగుతున్నారు. PQPస్లో అయితే అడగడం అదే జరిగింది, డేటా ఫ్లో మోడలింగ్లో. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే డిజైన్ అండ్ రైట్ అ వెరీలాగ్ కోడ్ అని కూడా అడుగుతున్నారు. కోడ్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి ఇఫ్ యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ గెటింగ్ ఇట్ నౌ. ఓకే, మీరు
బాగా ప్రిపేర్ అవ్వగలను అనుకుంటే నమ్మి ప్రిపేర్ అవ్వండి. తర్వాత 2.2 మస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డెఫినెట్ ఇంపార్టెంట్. ఎక్స్‌ప్లెయిన్ ద ఇన్‌స్టాన్షియేషన్ ఆఫ్ గేట్ సింబల్స్ అండ్ ట్రూత్ టేబుల్స్ ఫర్ అండ్, ఆర్, బఫ్, నాట్ గేట్స్. ఓకే, అండ్, ఆర్, బఫ్, నాట్ టైప్ గేట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి గేట్ సింబల్స్, ఇన్‌స్టాన్షియేషన్ ఆఫ్ గేట్స్, ట్రూత్ టేబుల్స్ ఎస్ఏ క్వశ్చన్ కింద అడిగే స్కోప్ ఉంది. లేదంటే ఏవో ఒకటి అండ్ కానీ, ఆర్ కానీ, బఫ్ కానీ, నాట్ కానీ వీటికి మీకు షార్ట్ కింద ఇన్‌స్టాన్షియేషన్ ఆఫ్ గేట్స్ కోసం ఆర్ ట్రూత్ టేబుల్స్ మీకు అడిగే స్కోప్ ఉంది. కాబట్టి షార్ట్, ఎస్ఏ రెండు కవర్ అయ్యేది ఇందులో నుంచే. ఓకే, ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. తర్వాత రైజు, ఫాలు అండ్ టర్న్ ఆఫ్ డిలేస్ ఇన్ గేట్ లెవెల్ మోడలింగ్ డెఫినేషన్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, అండ్ దెన్ 2.6 అడ్వాంటేజెస్ ఆఫ్ డేటా ఫ్లో మోడలింగ్ ఓవర్ గేట్ లెవెల్ మోడలింగ్ షార్ట్ క్వశ్చన్ అడుగుతారు. ఓకే, సో ఇవి ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. షార్ట్స్కి చెప్పాను, ఎస్ఎస్కి 2.2, 2.7 ఇంపార్టెంట్. 2.7లో అన్నీ చదవలేకపోతే మ్యాక్సిమం ఏఎల్యూ, ఎన్కోడర్, డీకోడర్, మక్స్ చదువుకోవడానికి ట్రై చేయండి అని చెప్పాను. ఓకే, ఇది సెకండ్ యూనిట్. థర్డ్ యూనిట్ నుంచి మళ్ళీ 26 మార్క్స్కి వస్తుంది. ఎన్ని ఉన్నాయి కాన్సెప్ట్స్? 3.12 అంటే 12 కాన్సెప్ట్స్ ఉన్నాయి. యూడిపి చాలా చాలా ఇంపార్టెంట్. 3.12 ఉంది చూసారా, ఎక్స్ప్లెయిన్ సీక్వెన్షియల్ యూడిపిస్ విత్ ఎగ్జాంపుల్. అలానే 3.1 ఉంది చూసారా, ఎక్స్ప్లెయిన్ కాంబినేషనల్ యూడిపిస్ విత్ ఎగ్జాంపుల్. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. యూజర్ డిఫైన్డ్ ప్రిమిటివ్స్. ఓకే, ఇవి డైరెక్ట్ ఎస్ఏ అడిగే స్కోప్ ఉంది 3.11 అండ్ 3.12 నుంచి. ఇందులో 2 ఎస్ఏస్ వస్తాయి, అందులో ఒకటి యూడిపి నుంచి రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత ఏంటంటే 3.7 ఎక్స్ప్లెయిన్ లూపింగ్ స్టేట్మెంట్స్ సచ్ యాజ్ వైల్, ఫర్, రిపీట్, ఫర్ ఎవర్. నీట్గా సింటాక్స్లు అన్నీ ప్రిపేర్ అవ్వండి. లూపింగ్ స్టేట్మెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వచ్చేసినప్పటికీ 3.4 ఎక్స్ప్లెయిన్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అడిగారు అండ్ అలానే మనం సిలో చూసాము. ఇంకా నేను వేరే బ్రాంచెస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఏమన్నా బేసిక్స్ ఏంటి, లూపింగ్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్సే కదా. సో అలాంటిది 3.4 కండిషనల్ స్టేట్మెంట్స్ కోసం, 3.7 లూపింగ్ స్టేట్మెంట్స్ అండ్ 3.11 అండ్ 12 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ పర్టికులర్ యూనిట్. అండ్ ఇంకొకటి చెప్తాను, టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి. అదే 3.2 బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్ ప్రొసీజరల్ అసైన్మెంట్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, చదువుకోవడానికి ట్రై చేయండి. ఓకే, షార్ట్ చెప్తాను. షార్ట్స్ విషయానికి వస్తే మీకు కండిషనల్ స్టేట్మెంట్స్కి, కేస్ స్టేట్మెంట్స్కి డిఫరెన్స్ ఒక 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అలానే నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే సీక్వెన్షియల్ అండ్ ప్యారలల్ బ్లాక్స్కి డిఫరెన్స్ 3.8 డిఫరెన్స్ మాత్రమే. ఓకే, ఇవి చూసుకోండి. ఆ తర్వాత వచ్చేసినప్పటికీ టైమింగ్ కంట్రోల్స్ అని ఉన్నాయి కదా ఇక్కడ, వాటి యొక్క లిస్ట్ చేయండి. జస్ట్ టైమింగ్ కంట్రోల్స్ లిస్ట్ మీకు చేయమని అడుగుతారు, వాటిని ప్రిపేర్ అవ్వండి. అవి మీకు షార్ట్స్లో యూజ్ అవుతాయి. యూడిపి డెఫినేషన్ ఇవన్నీ ఎస్ఏలో చదువుతారు. ఎస్ఏస్ మాత్రం మెయిన్గా 4 చెప్పాను, ఆ 4 చదవండి. టైం ఉంటే బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్ ప్రొసీజర్స్ చదువుకోండి, లేదంటే నేను చెప్పిన 4 ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చదువుకోండి. ఓకే, నెక్స్ట్ అండర్స్టాండ్ బిహేవియరల్ మోడలింగ్ ఆఫ్ కాంబినేషనల్ అండ్ సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్. చాలా 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 ఉన్నాయి ఇందులో కూడా మళ్ళీ మీకు. ఓకే, ఇందాక మనం మల్టీప్లెక్సర్స్, ఎన్కోడర్స్, డీకోడర్స్ చూసినవి డేటా ఫ్లో మోడలింగ్ అండ్ గేట్ లెవెల్ మోడలింగ్. ఇది బిహేవియరల్ మోడలింగ్. ఇందులో మీకు జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఇందులోనే ఇచ్చారు, నెక్స్ట్లో ఇచ్చారు. అది జేకే ఫ్లిప్ ఫ్లాప్, జస్ట్ మినిట్. ఇందులోనే ఫ్లిప్ ఫ్లాప్స్ ఇందులోనే ఉన్నాయి. ఓకే, జేకే ఫ్లిప్ ఫ్లాప్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డిజైన్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అని చెప్పి అడుగుతాడు మీకు, అలాంగ్ విత్ ది కోడ్, బిహేవియరల్ మోడలింగ్లో కోడ్ అండ్ కాంబినేషనల్ అండ్ లాజిక్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ 4th యూనిట్లో జేకే ఫ్లిప్ ఫ్లాప్ చాలా చాలా ఇంపార్టెంట్, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఆ తర్వాత వచ్చేసినప్పటికీ 4.3 కూడా చాలా ఇంపార్టెంట్. షిఫ్ట్ రిజిస్టర్స్లో 4 అడగపోవచ్చు ఒకే దాంట్లోని. సీరియల్ అడగొచ్చు, ప్యారలల్ అడగొచ్చు, సీరియల్ ఇన్ సీరియల్ అవుట్, సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్, ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్, ప్యారలల్ ఇన్ సీరియల్ అవుట్. ఏదన్నా కూడా మీకు 2 అడిగే స్కోప్ ఉంది. కాబట్టి 4 ప్రిపేర్ అవ్వండి. డిజైన్ చేయడం ఎలా అనేది తెలుసుకోండి. ఇంప్లిమెంటేషన్ 4.3. 4.2లో జేకే ఫ్లిప్ ఫ్లాప్, 4.3లో మాత్రం షిఫ్ట్ రిజిస్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇందులో కూడా 2 ఎస్ఏసే వస్తాయి మీకు చెప్తా. ఓకే, అండ్ దెన్ ఎస్ఏ వచ్చేసినప్పటికీ 4.10 స్ట్రక్చర్ ఆఫ్ స్టిమ్యులస్ మాడ్యూల్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ చూసారు ఇక్కడ అప్లై ద స్టిమ్యులస్ మాడ్యూల్స్ ఫర్ కాంబినేషనల్ అండ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ఆఫ్ వెరీలాగ్ డిజైన్స్ అని అడుగుతున్నారు. ఇక్కడ మీకు ట్విస్ట్ ఏంటి అంటే ఈ జస్ట్ నార్మల్గా బిహేవియరల్ మోడలింగ్లో జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఏదైతే నేను ఇందాక చెప్పానో అది మక్స్, డీమక్స్, ఎన్కోడర్స్, డీకోడర్స్, షిఫ్ట్ రిజిస్టర్స్ డిజైన్ చేయడం వేరు. అలా కాకుండా డిజైన్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అండ్ అప్లై స్టిమ్యులస్ మాడ్యూల్ ఫర్
సర్క్యూట్ అని చెప్పి కూడా అడగొచ్చు. అప్పుడు మళ్ళీ డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది. సో మీకు టైం ఉంటే స్టిమ్యులస్ మాడ్యూల్స్ కోసం ప్రిపేర్ అవ్వండి. లేదంటే అట్లీస్ట్ 4.10 ప్రిపేర్ అవ్వండి. అది కాకుండా జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఇన్ బిహేవియరల్ మోడలింగ్, తర్వాత 4.3 అది కూడా షిఫ్ట్ రిజిస్టర్స్ అన్నీ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తామని బిహేవియరల్ మోడలింగ్లో అది, అండ్ అలానే సింక్రనస్ కౌంటర్ కానీ అసింక్రనస్ కౌంటర్ కానీ బిహేవియరల్ మోడలింగ్లోని ఇంప్లిమెంటేషన్ తెలుసుకోండి. ఓకే, ఇవి ఎస్సేస్ అవుతున్నాయి. అండ్ అలానే రిపీటెడ్గా మీకు షార్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాడు. 4x1 మల్టీప్లెక్సర్ డిజైన్ చేయమని మీకు షార్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు ఈ పర్టికులర్ యూనిట్ నుండి. ఓకే, ఆ తర్వాత వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటంటే ర్యామ్కి రోమ్కి డిఫరెన్సెస్ చూసుకోండి ఇందులో పరంగా. ఈ తర్వాత ఆర్టీఎల్ లెవెల్ అండ్ స్ట్రక్చరల్ లెవెల్ మోడలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఓకేనా? సో ఇవి మీరు ప్రిపేర్ అయితే ఈ పర్టికులర్ యూనిట్కి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇది మనకి 16 మార్క్స్కే ఉంది. ఓకే, ఇందులో కూడా మనకి ఎఫ్పిజిఏ చాలా 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 ఇంపార్టెంట్. 5.10 ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎఫ్పిజిఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. ఓకే, Hmm. 5.3 and 5.4. Explain the design of Melee state machine using Verilog HDL. Explain the design of more state machine using Verilog HDL. చాలా 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 ఇంపార్టెంట్ ఇవి. అండ్ ఎఫ్పిజిఏ చదువుకుంటున్నారు కదా, అలానే మీరు డిఫరెన్సెస్ బిట్వీన్ పిఎల్ఏ అండ్ పిఏఎల్. ఓకే, ప్రోగ్రామింగ్ ఇక్కడ చూసారా లిస్ట్ 4 ఇంపార్టెంట్ ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్ అని ఉన్నాయో అవే కింద ఉన్నాయి, అవే ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్. అందులో ఎఫ్పిజిఏ ఆర్కిటెక్చర్ ప్రిపేర్ అవుతారు, అలానే ఆర్కిటెక్చర్ ఆఫ్ పిఎల్ఏ ప్రిపేర్ అవుతారు. అండ్ డిఫరెన్సెస్ చదివేటప్పుడు మాత్రం పిఎల్ఏకి పిఏఎల్కి డిఫరెన్సెస్ చూసుకుంటారు. ఓకే, అప్లికేషన్స్ ఆఫ్ ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్ కోసం ప్రిపేర్ అవుతారు. ఓకే, ఇవి ఇంపార్టెంట్ ఎస్ఎస్ అండ్ షార్ట్స్. ఇందులో మళ్ళీ చెప్తున్నాను, ఎస్ఎస్ విషయానికి వస్తే ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎఫ్పిజిఏ 5.10 అండ్ దెన్ వచ్చేసినప్పటికీ 5.45 అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ పిఎల్ఏ 5.7. ఓకే, సారీ 5.45 చెప్పాను, 5.34. ఓకే, అవి ఎస్ఎస్. షార్ట్స్ ఆల్రెడీ చెప్పాను కదా నేను. ఏం చెప్పాను షార్ట్స్ ఇందులో మీకు? పిఎల్ఏకి పిఏఎల్కి డిఫరెన్స్ ప్రిపేర్ అవుతారు, తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ పిఎల్ఏస్ ప్రిపేర్ అవుతారు. ఓకే, అసలు పిఎల్ఏ అంటే ఏంటి, వాటి యొక్క టైప్స్ ఏంటి, ఇప్పుడు నేను చూస్తేనే మీకు తెలిసిపోతుంది, అందులోనే ఉంది. అవి ప్రిపేర్ అవ్వండి ఈ పర్టికులర్ లెసన్ నుంచి. ఓకే, ఇవన్నీ ప్రిపేర్ అయ్యి బాగా వెళ్ళండి. బట్ ఖచ్చితంగా బిహేవియరల్ మోడలింగ్, డేటా ఫ్లో మోడలింగ్ అన్నిటిలో కోడ్స్ ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే వర్కౌట్ అవ్వదు. డిజైన్స్ ప్రిపేర్ అవ్వాలి. ఇందులో కూడా ఈ డిజైన్ కాంబినేషనల్ సర్క్యూట్స్, మక్స్, డిమక్స్, ఎన్కోడర్స్, డీకోడర్స్ ఏవన్నా అడగొచ్చు. బట్ కింద ప్రిపేర్ అవ్వండి. రిపీటెడ్గా అడిగారు పైన 4.1 కన్నా. 4.1 నేను ఎందుకు చెప్పట్లేదంటే ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా 4.1 ఒక్కటే మీకు మక్స్ ఉంది, డిమక్స్ ఉంది, ఎన్కోడర్ ఉంది, డీకోడర్ ఉంది, 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒక ఎస్ఏనే అడిగే స్కోప్ ఉంది ఒకవేళ ఇస్తే. బట్ ఆ 4 కాన్సెప్ట్స్ నుంచి మీరు ప్రిపేర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, టైం కన్సర్న్స్ ఉన్న వాళ్ళకి. లేదంటే ప్రిపేర్ అవ్వండి, అందుకనే నేను చెప్పలేదు. ఓకే, బట్ అది కూడా ఇంపార్టెంటే, బట్ టైం కన్సర్న్ వల్ల నేను చెప్పట్లేదు అది. ఓకే.